జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. చాలామంది వారికి తెలియకుండానే అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని మనం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే దరిద్రాన్ని ఆహ్వానించి ఆ పనులు అసలు చేయవద్దు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చాలామందిలో ఉండే చెడు లక్షణం ఏంటంటే బద్ధకము. చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు, ఇంటిని మురికిగా ఉంచుతారు. ఇంట్లో ఎక్కడ చూసినా చెత్త చెదారము, విరిగిన వస్తువులు, పాత సామాన్లు దర్శనమిస్తాయి. దీనికి కారణం వారిలో ఉండేటటువంటి బద్ధకమే. ఈ చెడు లక్షణము బద్ధకం వలన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఇక రెండవది, మంచం పైన కూర్చొని ఈ పనులు చేయకండి, దరిద్రం. చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేసేస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి దీనివలన కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. ఇక మూడో విషయానికి, ప్రధాన ద్వారం వద్ద వద్దన్న ఇవే పెడతారు. వీటి వల్ల ఎన్నో నష్టాలో తెలుసా, ఎన్ని కష్టాలో తెలుసా. చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను, చెప్పులను పెడతారు. ఇలా చేస్తే ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుందండి. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ద్వారా ఇంట్లోకి దేవతలు వస్తారని మన నమ్మకం. లక్ష్మీదేవి కూడా రాకుండా పోతుంది. ఇక నాలుగో విషయం, దరిద్రానికి హేతువుగా వంటగదిలో మనం చేసే పనులు ఇవే. భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడగకుండా ఉంచేస్తారు. పాత్రలు కడగరు, మురికిగా ఉంచితే వాటిపైన శని దృష్టి పడిపోతుంది. ఇలా వంటగదిని అపరిశుభ్రంగా ఉంచితే ఎంత కష్టపడి పని చేసినా ఫలితం ఉండదండి. కాబట్టి కిచెన్లో పాత్రలను పగలైనా రాత్రి అయినా కడుక్కోవడం చాలా మంచిది. దానివలన ఇంటికి మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇక ఐదవది, అలవాటులో పొరపాటుగా ఈ పనులు చేస్తే దరిద్రం అండి. చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు. ఇలా నడిస్తే అది చెడు కనుక ఇలాంటి వారిపైన శని ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు పడతారు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం అశుభము, ఇంటికి దరిద్రాన్ని తెస్తుంది ఇట్లాంటి పనుల వలన. కాబట్టి ఇవి చేయకండి. ఈ పైన తెలియజేసినటువంటి 5 చెడు అలవాట్లు ఏమైనా ఉన్నవారు ఉంటే వాటిని మార్చుకొని శుభ్రంగా ఉండండి. ఏమైనా అలవాట్లు ఉన్నవారు మానసిక ప్రశాంతతను కోల్పోతారు, దరిద్రాన్ని అనుభవిస్తారు, సంపదలను లోపిస్తాయి, అనారోగ్యం పాలవుతారు, పనులు జరగవు, ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది. ఇట్లాంటివి జరుగుతాయి ఈ 5 చెడు అలవాట్ల వలన. కాబట్టి వీటిని మార్చుకొని శుభంగా చక్కగా జీవించాలని కోరుతూ సెలవు. జై శ్రీమన్నారాయణ.